Good morning, my dear viewers. Today also I came with some more general sentences which are very useful in our daily life. Now let's see them. I must not speak English. I must not speak English. It means the meaning of I must not speak English means నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడకూడదు. నేను డెఫినెట్గా ఇంగ్లీష్ మాట్లాడకూడదు. నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడకూడదు. రైట్? In the place of I, you can take any another subject from I, we, you, they, he, she, it, names, right? They must not speak English. వారు ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మాట్లాడకూడదు. Okay, in the place of speak, you can take any another thing, any another verb, right? They must not go there. They must not go there. వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళకూడదు. వారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళకూడదు. దే మస్ట్ నాట్ గో దేర్. దే మస్ట్ నాట్ డూ దిస్. వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇది చేయకూడదు. దే మస్ట్ నాట్ కమ్ హియర్. వారు ఇక్కడికి రాకూడదు. ఓకే, యా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐ వి కెన్ టేక్ ఎనీ నేమ్, రైట్? యా, అఖిల్. అఖిల్ మస్ట్ నాట్ కమ్ హియర్. అఖిల్ మస్ట్ నాట్ కమ్ హియర్. అఖిల్ ఇక్కడికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాకూడదు. రైట్? యా, నెక్స్ట్ వన్, మస్ట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. మస్ట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలా. మస్ట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంగ్లీష్ యూ కెన్ టేక్ ఎనీ అనదర్ లాంగ్వేజ్, రైట్? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐ యూ కెన్ టేక్ ఎనీ అనదర్ సబ్జెక్ట్. మస్ట్ దే స్పీక్ ఇంగ్లీష్. మస్ట్ దే స్పీక్ ఇంగ్లీష్. వారు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలా. ఓకే, మస్ట్ దే గో దేర్. వారు డెఫినెట్ గా అక్కడికి వెళ్ళాలా. మస్ట్ దే కమ్ ఇయర్. వారు డెఫినెట్ గా ఇక్కడికి రావాలా. రైట్? యా, లెట్స్ సీ నెక్స్ట్ సెంటెన్స్. మస్టెంట్. ఓకే, యూ కెన్ ఆల్సో ప్రొనౌన్స్ దిస్ మస్టెంట్. MUSTN', right? This is called mustn't. Okay, you can also say this must not. Must not I speak English. Must not I speak English. It means నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడకూడదా. తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడకూడదా. రైట్? యా, మస్టెంట్ ఐ గో దేర్. మస్టెంట్ ఐ గో దేర్. ఇట్ మీన్స్ నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళకూడదా. మస్టెంట్ ఐ గో దేర్. నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళకూడదా. నేను ఖచ్చితంగా పాట పాడకూడదా. మస్టెంట్ ఐ సింగ్ ఏ సాంగ్. నేను ఖచ్చితంగా ఒక పాట పాడకూడదా. మస్టెంట్ ఐ ప్లే. నేను ఖచ్చితంగా ఆడకూడదా. రైట్? యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వన్, వై మస్ట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. వై మస్ట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. దిస్ మీన్స్ నేను ఎందుకు తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడాలి. నేను తప్పకుండా ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఓకే, యా, నెక్స్ట్ వన్, ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవలసిన అవసరం ఉంది. ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవలసిన అవసరం ఉంది. ఐ నీడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు కమ్ హియర్ డైలీ. నేను ఇక్కడికి డైలీ రావాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు ఆస్క్ హిమ్. నేను అతడిని అడగాల్సిన అవసరం ఉంది. ఓకే, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. రైట్? యా, లెట్స్ సీ నెక్స్ట్ సెంటెన్స్. Need I to speak English. Need I to speak English. It means నేను ఇంగ్లీష్ మాట్లాడవలసిన అవసరం ఉందా. నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉందా. నీడ్ ఐ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉందా. నీడ్ దే టు స్పీక్ ఇంగ్లీష్. నీడ్ దే టు స్పీక్ ఇంగ్లీష్ మీన్స్ వారు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉందా. నీడ్ దే టు గో దేర్. నీడ్ దే టు గో దేర్. ఇట్ మీన్స్ వారు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా. రైట్? యా, నెక్స్ట్ సెంటెన్స్, నీడెంట్. నీడెంట్ ఐ టు స్పీక్ ఇంగ్లీష్. నీడెంట్ ఐ టు స్పీక్ ఇంగ్లీష్. రైట్? యా, నేను ఇంగ్లీష్ మాట్లాడవలసిన అవసరం లేదా. నేను ఇంగ్లీష్ మాట్లాడవలసిన అవసరం లేదా. నీడెంట్ ఐ టు స్పీక్ హిందీ. నేను హిందీ మాట్లాడవలసిన అవసరం లేదా. యూ కెన్ టేక్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంగ్లీష్. రైట్? Yeah, let's see next sentence. May I know where you are speaking English. May I know where you are speaking English. The meaning of this sentence is
మీరు ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా? మీరు ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా? మే ఐ నో వేర్ యు ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. మే ఐ నో వేర్ యు ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. మీరు ఫుట్బాల్ ఎక్కడ ఆడుతున్నారో నేను తెలుసుకోవచ్చా? మే ఐ నో వేర్ యు ఆర్ స్టడీయింగ్. మే ఐ నో వేర్ యు ఆర్ స్టడీయింగ్. మీరు ఎక్కడ చదువుతున్నారో నేను తెలుసుకోవచ్చా? మే ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నేను తెలుసుకోవచ్చా? మే ఐ నో వాట్ యు ఆర్ టాకింగ్. మీరు ఏం మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా? Okay, you have to practice like this many sentences. Okay, then only you can become perfect in English. Okay, I think you understood all these sentences very clearly. If you have any doubts, please comment in the comment section. I will clear those doubts tomorrow at 10:30 in the morning. Till then, bye.